విశాఖ భీమిలి నియోజకవర్గంలోని నమ్మివానిపేట గ్రామంలో వరుస దొంగతనాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. 2 రోజుల క్రితం మేకల దొంగతనం, ఒంటరిగా వెళ్లేవాడిని బెదిరించి డబ్బులు, మొబైల్ ఫోన్లు లాక్కోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. 3 రోజుల క్రితం ఓ ఇంటిపై దాడి చేసి కిటికీలు పగలగొట్టిన దుండగులు స్థానికులు అరిచేసరికి పారిపోయారు. ఇప్పటికే పలు దొంగతనాలు జరిగిన పోలీసుల గస్తీ ఉన్నప్పటికీ ఘటనలు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాది నమ్మూరుపేట గ్రామం. ఇక్కడ మాది మామిడి తోట ఉన్నది. మా బెదర్స్ ముగ్గురు అండి. దాంట్లో కోళ్ళు పశువులు అన్నీ పెంచుకుంటానండి. ఇలాగే ఇంత మునుపు కూడా ఒకసారి 2 విషయాల్లో జరిగి పట్టుకెళ్ళిపోయినా సరే మేము కంప్లీట్ ఇద్దాం అనుకున్నా, సరే ఇంకా ఏ విషయం అవుతుందని ఇవ్వలేదు. ఈసారి కూడా ఎక్కువగా డామేజ్ జరిగింది. ఆ డామేజ్కి కొంచెం మనం కంప్లీట్ ఎస్ఐ గారికి చెప్పాము. ఎస్ఐ గారు వచ్చారండి. అంటే ఇంచుమించు ఒక 4.5 లక్షల పైన ఇలువ కోలండి. ఆ ఇలువగల కోళ్ళు అన్నిటిని పట్టుకెళ్ళిపోయారండి. కొన్ని ఇక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలు వదిలేశారు, కొన్ని పట్టుకెళ్ళిపోయారు. ఊర్లో ఎంత మునుపు కూడా మేకపోతల్ని విలేజ్లో వచ్చి ఇలా 2-3 సార్లు స్టోరీ జరిగితే మరి అప్పటికప్పుడు ఎవరు స్పందించట్లేదు అని మేము దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఈసారి మొత్తం ఏంటంటే ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి మేము ఎస్ఐ గారికి మనం తెలియపరిచాము. అలాగే మీడియాకి కూడా సిబ్బందికి కూడా తెలియపరిచాము. అలాగే మాకు కొంచెం రక్షణగా ఉండి కొంచెం ఏదో మాకు తెలియపరిచి మాకు కొంచెం రికవర్ చేస్తారని మేము కోరుకుంటున్నాను. నమ్మి వెంకటరావు సార్, నమ్మివానిపేట సార్. నేను కోళ్ళు పెంచుకుంటాను సార్. మొదటి నుంచి కోళ్ళు పెంచుకొని పండుగల పాట సరదాగా పందిరాడు ముందు వాళ్ళు కొనుక్కుంటారు సార్, అమ్ముకుంటాను సార్. అంతవరకు సార్ కోళ్ళు పెంచుకుంటాను. రాత్రి ఎవరు సొరబడిపోయి మొత్తం కోళ్ళే 15 కోళ్ళు పట్టుకుపోయారు సార్. నేను టాటా వేసుకొని కోళ్ళు పెంచుకొని పోతాను. ఒక్కొక్క కోడి 20,000 ఉంటుంది సార్. 25,000 35,000 ఉంటుంది సార్. ఆ కోళ్ళు అలా పెంచుకొని 4,50,000 ఉంటుంది సార్. కోళ్ళు బీడింగ్ కోళ్ళు పెంచుకుంటాను సార్. అయిగా భీమవరం నుంచి తెచ్చాను సార్. భీమవరం నుంచి తెచ్చాము. ఇంకో మా ఫ్రెండ్ పెట్టి భీమవరం నుంచి తీసుకొచ్చాను సార్. వాటిని పెంచుకుంటాను సార్. రాత్రి మొత్తం సొరబడిపోయి మొత్తం నేను వర్షం పడుతుంది సార్, ఫుల్గా వర్షం పడుతుందని నేను ఇంటికి వెళ్ళాను సార్. ఇంటికి వెళ్ళి వచ్చేలోపు తెల్లారి 5 గంటలకు వచ్చారు. మీరు కోళ్ళు తాళాలు ఎరగొడిసి కోళ్ళకి వెళ్ళిపోయారు సార్. పోలీసులు కంప్లీట్ ఇచ్చాం సార్. వచ్చారు సార్, ఉదయాన్నే వచ్చారు. ఎస్సీ వచ్చారు, చూసారు, వెళ్ళారు సార్. ఇదే రకంగా చెప్పండి. ఇంతకుముందు ఇంకేమైనా దొంగతనాలు జరిగాయి ఇక్కడ? ఇంతకుముందు ఒకసారి జరిగింది సార్. ఇంతకుముందు 8 కోళ్ళు వెళ్ళిపోయారు సార్. ఇక్కడే. అప్పుడు మరి ఏమైనా పోలీసులు బట్టి సహకారం? లేదు సార్, నన్ను ఇవ్వలేదు. నా సహకరించిన ఉరుగులనేసి వదిలేశాను సార్. అప్పుడేం నేను చేయలేదు సార్. ఇప్పుడు మాత్రం బాగా పెంచి బాగా చేశాను సార్. కోడిగుడ్లు కూడా ఇక్కడే ఉన్నాయి సార్. అన్నీ చేసి పెంచాను. మొన్న ధాన్యం ఆడించాను. గంటలు సోలు కూడా తీసుకొచ్చాను సార్ విజయనగరం నుంచి. ఈ పెంచడానికి మీకు సుమారు నెలకి ఎంత ఖర్చు అవ్వచ్చు? నెలకి మొన్న ఇదిగండి 30,000 అయిందండి. ధాన్యానికి, సోలుకి, గంటలను. అయ్యో ఎగ్ కూడా ఇదిగో ఇక్కడే ఉన్నాయి. ఎగ్ కూడా రోజుకి ఒక ఎగ్ కూడా పెట్టి వేస్తాను సార్. సాయంత్రము ఈ బాదం పప్పు సార్. ఇదిగా రమ్ములను ఈత కూడా ఆడిస్తాను సార్.